ఒక చిన్న గ్రామంలో రోహిత్ అనే చిన్నారి చదువుల్లో సమస్యలు ఎదుర్కొంటూ ఆత్మవిశ్వాసం కోల్పోయాడు. అతని తల్లి రోజుకో రోజు ఆందోళనతో అతని రిపోర్ట్ కార్డును చూస్తూ అతనికి ఏదైనా మంచి మార్గం చూపాలని ప్రయత్నిస్తోంది. రోజు ఒకటి పొరుగింటి మహిళతో మాట్లాడుతూ ఆమె ఎంఎస్ ఇన్స్టిట్యూషన్ గురించి తెలుసుకుంది. ఇది గజపతి నగరంలో డాక్టర్ అజయ్ కుమార్ హాస్పిటల్ ఎదురుగా ఉంది. ఆ మహిళ వివరించింది, ఈ సంస్థలో స్పోకెన్ ఇంగ్లీష్, ఐటీ, గణితం తరగతులు మాత్రమే కాదు, 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ట్యూషన్లు కూడా ఉన్నాయి. పైగా ఈ సంస్థ బలహీన విద్యార్థుల అవసరాలను ప్రత్యేకంగా పరిష్కరించగలదు. ఆ మాటలు విన్న వెంటనే తల్లి తన కుమారుడిని ఎంఎస్ ఇన్స్టిట్యూషన్కు తీసుకెళ్ళింది. అక్కడ ఉపాధ్యాయులు ఆమెను హృదయపూర్వకంగా స్వాగతించి సంస్థ ఎలా పనిచేస్తుందో వివరించారు. ప్రతి విద్యార్థి ఎదగడానికి మాకు ప్రత్యేక పద్ధతులు ఉన్నాయి అని వారు చెప్పారు. రోహిత్ మొదట అనుమానంతో ఉన్నాడు, కానీ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో అతనిలో ఆత్మవిశ్వాసం మెల్లగా పెరిగింది. కొద్ది నెలల్లోనే రోహిత్ తన తాజా రిపోర్ట్ కార్డ్ తల్లికి చూపించాడు. ఇది చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఎంఎస్ ఇన్స్టిట్యూషన్ వలననే సాధ్యమైంది అని రోహిత్ ఆనందంగా చెప్పాడు. చదువు నేర్చుకోవడం మాకు సరదాగా అనిపిస్తోంది అని అతను ఇంకా అన్నాడు. ఎంఎస్ ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు ఆ గ్రామంలో ప్రతి తల్లిదండ్రి కోసం ఆదర్శ సంస్థగా నిలిచింది. ఇక్కడి విధానాలు, వ్యక్తిగత శ్రద్ధ మరియు ప్రోత్సాహక వాతావరణం విద్యార్థులను విజేతలుగా తీర్చిదిద్దుతున్నాయి.